స్వాగత వేడుకలకు చేసినటువంటి గౌరవ సబ్ కలెక్టర్ గారికి హృదయపూర్వక ఆత్మీయంగా స్వాగతం తెలుపుతున్నాం. పిల్లలు గట్టిగా చప్పట్లతో స్వాగతం పలకాలని కోరుకుంటున్నాను. పిల్లలు గట్టిగా చప్పట్లతో గౌరవ ఎమ్మెల్యే గారికి అలాగే సబ్ కలెక్టర్ గారికి స్వాగతం పలకాలని కోరుకుంటున్నాం. వారికి వినమ్రంగా ఆత్మీయంగా హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. గౌరవనీయులు మన గూడూరు శాసనసభ్యులైనటువంటి పాసిరి సునీల్ కుమార్ గారికి అలాగే మన గూడూరు సబ్ కలెక్టర్ శ్రీ రాఘవేంద్ర మీనా గారికి డిఎస్పీ గారికి వీరందరూ కూడా స్వాగతం తెలుపుకుంటాం. పిల్లలు గట్టిగా చప్పట్లతో వెనక్కి వస్తే అందరూ ఫోటోలు వస్తాయి. మేడం మేడం సైడ్ పక్కన స్వతంత్ర భారత్ కి స్వతంత్ర భారత్ అభివృద్ధి పథంలో పరుగులు తీసినటువంటి శ్రీ గౌరవనీయులు పాసిరి సునీల్ కుమార్ గారిని వేదిక మీదకు ఆత్మీయంగా వినమ్రంగా స్వాగతంతో అలాగే గౌరవనీయులు గౌరవ సబ్ కలెక్టర్ మరియు సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ వారు శ్రీ రాఘవేంద్ర మీనా గారిని ఐఏఎస్ వారిని వేదిక మీదకు సాదరంగా వినమ్రంగా ఆత్మీయంగా సాదరంగా థ్యాంక్ యూ మేడం. అలాగే మున్సిపల్ కమిషనర్ గూడూరు శ్రీ ఏ వెంకటేశ్వర గారిని వేదిక మీద సాదరంగా గారు వారిని వేదిక మీద సాదరంగా ఆహ్వానిస్తున్నాం. వెరీ మచ్. అందరూ కూడా మీ ప్లేసుల్లో ఆసనాలు అయితే కార్యక్రమం ప్రారంభించుకుందాం. ముందుగా విద్యార్థుల చేత ప్రార్థన గౌరవ శాసనసభ్యుల వారు అలాగే గౌరవ సబ్ కలెక్టర్ గారు గౌరవ డిఎస్పీ గారు అందరూ గట్టిగా చప్పట్లు. ఈరోజు ఊవిన జెండా భారతదేశం నలుమూలల సగర్వంగా ఎగురుతున్నటువంటి శుభ సందర్భంలో ఈరోజు మనం ఈ కార్యక్రమంలో 3 రంగుల బెలూన్స్ ని వదలడం ఈరోజు శుభదినం. ఈ దినాన్ని పురస్కరించుకొని మనం ఇక్కడ శాంతి కపోతాలను ఎగరవేస్తూ శాంతికి సూచకం మన శాంతి కపోతాలు, స్వేచ్ఛకు సూచకం శాంతి కపోతాలు ఈ వేదిక మీద నుంచి సగర్వంగా ఆనందంగా ఎగరవేస్తారు. గట్టిగా చెప్పండి పిల్లలు, గట్టిగా క్లాప్. చూడండి ఎంత సంతోషంగా ఎగురుతున్నావో. మనం కూడా అప్పుడు అట్లాగే మన యొక్క స్వాతంత్రాన్ని పురస్కరించుకొని అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ కార్యక్రమాన్ని చాలా సంతోషంగా జరుపుకుంటున్నాం. శుభాకాంక్షలు.
A very good morning to children. Good morning to all. అందరికి వినిపిస్తుందా? హ్యాపీ ఇండిపెండెన్స్ డే. గట్టిగా చప్పట్లు కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్. మంచి కలర్ఫుల్గా రెడీ వచ్చారు. సో వాళ్ళందరినీ ఎక్కువసేపు వెయిట్ చేయించకుండా త్వరగా ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సభ్యులు డాక్టర్ శ్రీ పాసం సునీల్ కుమార్ గారికి మరియు మన సబ్ డివిజనల్ రెవెన్యూ అధికారి శ్రీ రాఘవేంద్ర మీనా గారికి, మన గౌరవ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీమతి గీతా కుమారి గారికి, వెంకటేశ్వర గారికి, ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి అందరూ ప్రజాప్రతినిధులకి, అధికారులకి మరియు పాత్రికేయ మిత్రులకు, విద్యార్థులకి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మనం 1947 ఆగస్టు 15న బ్రిటిష్ వారి నుంచి ఏదైతే స్వాతంత్రం స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా మన జాతిపిత మహాత్మా గాంధీ శాంతి, అహింస, సత్యాగ్రహం అనే ఆయుధాలతో బ్రిటిష్ వారిని ఎదిరించి మరి ఈరోజు మన భారతదేశానికి స్వాతంత్రం సంపాదించి పెట్టడంలో ఎంతో ప్రముఖ పాత్ర వహించారు. తర్వాత జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, భగత్ సింగ్, రాజ్గురు సుఖ్దేవ్ ఇలాంటి చాలా మంది మహనీయులు వారి యొక్క ప్రాణాలకు ఎదురొచ్చి నిలిచి ఈరోజు మనకు స్వాతంత్రం సంపాదించుకున్నాం. అయితే ఈరోజు ఈ స్వాతంత్రం సంపాదించి పెట్టుకోవడానికి సంబంధించినటువంటి అంశంలో రాబోయే తరాలు కూడా ఈ స్వాతంత్ర ఫలాల్ని మనం అందించడంలో భాగంగా ఇప్పుడు ఉన్నటువంటి పౌరులుగా మనం కూడా మన వంతు బాధ్యతని నెరవేర్చవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఈరోజు గ్రామాల్లో మా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా పరిశుభ్రత, పచ్చదనం పేరుతో అన్ని గ్రామాల్ని స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమాలతో పరిశుభ్ర గ్రామాలుగా తీర్చిదిద్దేదానికి ప్రయత్నం చేస్తున్నాం. దీనిలో ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలని, ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా సహకరించాలని చెప్పేసి మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను. అలాగే ఈరోజు గౌరవ కమిషనర్ గారి ఆదేశాల మేరకు గ్రామాల్లో పునరుత్పాదక ఇంధన వనరులను పెంపొందించే ఉద్దేశంతో ఈరోజు ప్రతి గ్రామంలో కూడా ప్రత్యేక గ్రామ సభలు నిర్వహించి గ్రామాల్లో మనం సాంప్రదాయక ఇంధన వనరులు కాకుండా పునరుత్పాదక ఇంధన వనరులు అంటే ముఖ్యంగా సోలార్ ఎనర్జీ ద్వారా మనము విద్యుత్ని పెంపొందించుకొని సోలార్కి సంబంధించినటువంటి పంప్ సెట్స్ కానీ, స్ట్రీట్ లైట్స్, సోలార్ హీటర్స్, తర్వాత పిఎం సూర్యగర్ పథకం కింద ప్రభుత్వము ఇంటికి 6% ఇంట్రెస్ట్ తోటి సోలార్ సెట్ ఏర్పాటు చేసుకోవడానికి అవసరమైన సబ్సిడీలను ఇవ్వటము, వీటన్నిటి మీద అవేర్నెస్ కల్పించడానికి ఈరోజు ప్రతి గ్రామంలో కూడా ప్రత్యేకంగా గ్రామ సభలు నిర్వహించుకుంటున్నాం. అలాగే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా గ్రామ ప్రజల యొక్క సామాజిక, రాజకీయ, ఆర్థిక అభ్యున్నతికి ఐక్యరాజ్య సమితి నిర్దేశించినటువంటి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో కూడా పంచాయతీరాజ్ వ్యవస్థ ముందంజలో ఉండి అన్ని రకాల శాఖలను కలుపుకుంటూ ఈరోజు ముందంజలో ఉండి ఇందుకు సంబంధించి ప్రతి ఒక్కరూ చేసే కార్యక్రమాలకు సహకారం అందించాలని కోరుకుంటూ మరొక్కసారి వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. 79వ స్వతంత్ర దినోత్సవ శ్రీ పాసిం సునీల్ కుమార్ గారికి, సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ గుడూరు వారికి, స్వాతంత్ర్య సమర యోధులు, పూరా ప్రముఖులు, అందరూ అధికారులు, పత్రికేయులు, మిత్రులు, ఉపాధ్యాయులు, పూరా ప్రజలకు, తర్వాత భావి భారత్ నిర్మాతలైన పిల్లలకి నా తరఫున 79వ స్వాతంత్ర్య దినోత్సవ హార్దిక శుభాకాంక్షలు. ఈరోజు మన త్రివర్ణ పథకం ఆకాశంలో ఎగురుతున్న అప్పుడు తమ ప్రాణాలకు భయపడకుండా స్వేచ్ఛాయుతమైన మరియు సంపన్నమైన భారతదేశం గురించి కాలలు కన్నా మన స్వాతంత్ర్య సమరయోధులు లెక్కలేనని త్యాగాలను మనం గుర్తు చేసుకుంటున్నాము. పొలాలు మరియు ఫ్యాక్టరీస్ నుండి కోర్టు మరియు ప్రొటెస్ట్ మైదాన్ వరకు వారు ధైర్యం మరియు దృఢ నిశ్చయంతో పోరాడారు. తద్వారా మనం గౌరవంగా మరియు స్వావలంబనతో జీవించగలిగాము.
1945 సంవత్సరం ఆగస్టు 15వ తేదీన మన దేశము స్వాతంత్ర్యమును పొంది నేటికి 78 సంవత్సరం పూర్తి అయినవి. ప్రతి సంవత్సరం ఈ శుభ సందర్భంగా మనం సాధించి ప్రగతి గురించి విశ్లేషించుకొని రాబో సంవత్సరం కొనకు దిశానిర్దేశం చేసుకుంటున్నాను. కొత్తగా ఏర్పాటైన మన ప్రభుత్వం అన్ని రంగాల్లో అభివృద్ధి రచడానికి కృషి చేయుచున్నది. పారిశ్రామిక రంగానికి, వ్యవసాయ రంగానికి సమాన ప్రాధాన్యత ఇస్తూ ఆయా రంగాల బలహీన వర్గంలో వారికి అసలుగా ఉంది. ఆ స్ఫూర్తితో గత సంవత్సరంలో మన డివిజన్ సాధించిన పురోగతిని నేను ఇప్పుడు మిమ్మల్ని ముందుగా తీసుకుంటాను. ఇది మన స్వాతంత్ర్య ఉపాధ్యాయం యొక్క ఆదర్శాలకు మన సమస్య నింపడానికి ప్రతిబింబం. నేను మీకు ఈ లాస్ట్ 1 yearలో మన డివిజన్లో అయిన ప్రోగ్రెస్ రిపోర్ట్ ఒక బ్రీఫ్గా చెప్తాను. చాలా డీటెయిల్గా నేను వెళ్ళను. సో రెవెన్యూ శాఖలో చూస్తే ఇక్కడ రీసర్వే కార్యక్రమంలో మన 152 గ్రామంలో రీసర్వే పూర్తి అయింది. ఇప్పుడు కూడా ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 ఫేజ్లో, అంటే ఒక పైలట్ ఫేజ్లో తర్వాత ఫేజ్ 2లో 16 గ్రామంలో రీసర్వే ఇప్పుడు నడుస్తున్నది. వేరే వేరే స్టేజ్లో ఉంది. తర్వాత రిమైనింగ్ మిగతా విలేజెస్కి కూడా ప్రభుత్వం భూమి ఫిక్సేషన్, విలేజ్ బౌండరీ ఫిక్సేషన్ ఇది ఇప్పుడు జరుగుతూ ఉన్నది. సో ఇది మొత్తం గ్రామానికి ఒకసారి రీసర్వే అయిన తర్వాత అన్ని గ్రివాన్సీల్ విల్ రిడ్యూస్. తర్వాత మీకు మనం ఒక గ్రివాన్స్ ఫ్రీ విలేజ్ ఆ డ్రీమ్ కూడా పూర్తి అవుతుంది. ఇప్పుడు ఇది గుడూరు డివిజన్లో చూస్తే కృష్ణపట్నం పోర్ట్ దగ్గర చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ కింద క్రిస్ సిటీ కూడా వస్తున్నది. సో దీంట్లో కూడా వేరే వేరే స్టేజ్లో పని నడుస్తున్నది. ఇలా చూస్తే లాస్ట్ టైం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెవెన్యూ సదస్సులలో చాలా గ్రివాన్సెస్ తీసుకొని వాళ్ళకి అక్కడ వెళ్ళి మొత్తం ప్రభుత్వం నుంచి అధికారి అక్కడ వెళ్ళి విలేజ్కి వెళ్ళి వాళ్ళకి సమాధానం ఇవ్వడం జరిగింది. ఇది తర్వాత పీజీఆర్ఎస్లో కూడా ప్రజా సమస్య నిజంగా వాళ్ళతో ఒక మంచిగా వాళ్ళతో విని వాళ్ళకు ఒక సమాధానం ఇవ్వడానికి ఇప్పుడు ఆనరబుల్ సీఎం సర్స్ ఇన్స్ట్రక్షన్తో ఇది నడుస్తూ ఉన్నది. నెక్స్ట్ చూస్తే మనం వ్యవసాయం శాఖలో అన్నదాత సుఖీభవ ఒక మంచి ప్రోగ్రామ్ లాగా ఇప్పుడు నడుస్తున్నది. దీంట్లో మనం 20,000 రూపీస్ రైతులకి సహాయం ఇస్తున్నాము ఒక సంవత్సరంలో. సో దీంట్లో 14,000 రూపీస్ మనం స్టేట్ నుంచి ఉంది, 6,000 సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తున్నది. సో ఇది చూస్తే మనం మొత్తం గుడూరు డివిజన్లో 37,192 కుటుంబాలకి ఇది వస్తున్నది. వ్యవసాయం యంత్ర పరిక్రమలు వివరములు. వ్యవసాయ యంత్రములకి గుడూరు రెవెన్యూ డివిజన్ 8 మండలంలో బేసికలీ 292 ఫ్యామిలీస్కి సబ్సిడీతో ఇది ఇవ్వడం జరిగింది. దాంతోపాటు డ్రోన్ ఇవ్వడానికి కూడా ప్రభుత్వం నుంచి స్కీమ్ నడుస్తూ ఉన్నది. దీంట్లో కూడా బెనిఫిషరీస్ ఉన్నారు. ఉద్యానవనశాల సంచులు, పుస్తకాలు, నోట్బుక్, యూనిఫామ్, సోక్స్ మరియు స్టేషనరీ ఇవ్వడం జరుగుతున్నది. దొగ్గ సీతమ్మ మధ్యాహ్నం భోజన పథకం కింద కూడా 629 ప్రభుత్వం పాఠశాలలో ఈ స్కీమ్ నడుస్తూ ఉన్నది. ఇది ఒక అన్ని స్టూడెంట్ కోసం మన ప్రభుత్వం నుంచి ఒక మంచి మనం మానిటర్ చేస్తున్నాము. వైద్య మరియు ఆరోగ్య శాఖ చూస్తే వాళ్ళు నాన్ కమ్యూనికేబుల్ డిజీజ్ కోసం సర్వే చేస్తున్నారు. ఈ నాన్ కమ్యూనికేబుల్ డిజీజ్ మెయిన్గా ఈ 40 దాటిన తర్వాత సిడెంటరీ లైఫ్ వచ్చిన వల్ల వచ్చింది. సో దీంట్లో కూడా అక్కడ మన స్టాఫ్ వెళ్ళి వాళ్ళకి స్క్రీనింగ్ చేసి వాళ్ళకి చెప్తారు మీకు అంటే కెన్ బి హార్ట్ డిజీజ్ కోసం లేకపోతే కార్డియోవాస్కులర్ డిజీజ్ కోసం ఎవరైనాకి వాళ్ళకి అవసరం ఉంటే వాళ్ళకి చెప్పి టెస్ట్ చేసి కరెక్టివ్ మెజర్ తీసుకోవడానికి ఒక మంచి ప్రోగ్రామ్. ఈ ఫ్యామిలీ ఫిజిషియన్ ప్రోగ్రామ్ కూడా ఇప్పుడు నడుస్తుంది. మాతా శిశు సంరక్షణ కార్యక్రమంలో గుడూరు డివిజన్ పరిధిలో 13,341 గర్భిణీ స్త్రీలను మరియు 1298 మంది చిన్న పిల్లలకి నమోదు
పూర్తి చేసి సేవలు అందించడం జరిగింది. అది ఇంకా ఒక స్కీమ్ ఈ డిపార్ట్మెంట్లో చూస్తే జాతీయ వ్యాధి నిరోధక టీకాలు ఈ కార్యక్రమం, ఇది బేసికలీ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ జరుగుతూ ఉన్నది. సో అన్ని ఫ్యామిలీ అన్ని పేరెంట్స్తో నా రిక్వెస్ట్ అంటే మీ పిల్లల కోసం అది ఈ స్కీమ్ గుర్తులో పెట్టి మన మీ పక్కన సచివాలయంలో అన్ని ఇన్ఫర్మేషన్, మీకు పిఎస్సిలో సచివాలయంలో అన్ని ఇన్ఫర్మేషన్ ఉంది, ఖచ్చితంగా మీ పిల్లల కోసం ఇది ఇన్ష్యూర్ చేయండి. విద్యుత్ శాఖ చూస్తే మెయిన్లీ ఇక్కడ ఈ వ్యవసాయ సర్వీసెస్కి సబ్సిడీ ఉంది. తర్వాత కొత్త పోల్ వేయడానికి కోసం కూడా మన డివిజన్లో 2.63 crore స్పెండ్ చేసి 80 ట్రాన్స్ఫార్మర్స్ తర్వాత ఈ రెవెన్యూ శాఖ నుంచి GOMS 30 కింద కూడా ఎక్కడెక్కడే ఎవరెవరి దగ్గర ఏంటి ఉంది బట్ వాళ్ళ దగ్గర పట్టా లేదు. సో దీనికి కూడా ఒక అన్అబ్జెక్షనబుల్ పొరంబోకి ఉంటే ఎవరెవరు ఎలిజిబుల్ ఉన్నారు వాళ్ళకి హౌసెస్లో కూడా హౌసెస్ ఇవ్వడం జరుగుతుంది. ఇది గ్రామ సచివాలయం భవనం, తర్వాత రైతు భరోసా కేంద్రం భవనం అండ్ CC రోడ్ కోసం కూడా చూస్తే 91 గ్రామ సచివాలయం బిల్డింగ్ పూర్తి అయింది. అవుట్ ఆఫ్ టోటల్ 189, రిమైనింగ్ 93 ప్రగతిలో ఉన్నారు. సో అది కూడా త్వరగా కంప్లీట్ చేసి లో ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. తర్వాత ఈ డివిజన్లో 155 సచివాలయాలు ద్వారా ప్రజలకి ప్రభుత్వం సర్వీసెస్ అందుబాటు వస్తుంది. తర్వాత కీబోర్డ్ ఒక స్కీమ్లో కూడా ఇప్పుడు మన డివిజన్లో 20,000 మనం సర్వీస్ చేసాము. ఒక రాష్ట్రానికి 20% మంచి స్వాగతం జరిగింది. అది దేశ ప్రజలు దేశ అభివృద్ధి పాఠాలు శ్రద్ధతో బాధ్యత వహించాలి, ప్రజా స్వాగతించాలి. యువత దేశ అభివృద్ధికి వెన్నెముక లాంటి వారు. దేశ భవిష్యత్తు మీ చేతిలో ఉంది. మీరు చర్చ విమర్శలు జరుపుకుంటున్న ఈ సమయంలో స్వేచ్ఛ అనేది ఒక బహుమతి మాత్రమే కాదు, అనే గుర్తించడం జెండా మాత్రమే కాదు, అది మన ముందు వచ్చిన లక్షలాది మంది రక్తం, కేంద్రం మరియు కాలాలను గుర్తు చేస్తుంది. ఈ స్వతంత్ర దినోత్సవ పునరుద్ధరించుకోవడం మనం చేసే ప్రతి పనిలో ఐక్యత, సమావేశం మరియు సేవ యొక్క ఎక్స్పీరియన్స్ జీవంగా ఉంటుంది. ఇండిపెండెన్స్ డే. థ్యాంక్ యూ. ముందుగా మన సబ్ కలెక్టర్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ గ్రౌండ్ ఇంత అందంగా ఈరోజు ఫస్ట్ టైం, నేను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నా అప్పుడు చేశారు, మొన్న ఎమ్మెల్యేగా ఉన్నా అప్పుడు చేశారు, కానీ ఇంత బ్రహ్మాండంగా ఉన్నటువంటి అంటే చూసేదానికి లుక్ సూపర్గా అరేంజ్ చేసినటువంటి మా సబ్ కలెక్టర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే తెలుగులో కూడా చాలా అనర్గళంగా మాట్లాడినటువంటి మా సబ్ కలెక్టర్ గారికి కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి మా మున్సిపల్ కమిషనర్ గారికి, మా రెవెన్యూ సిబ్బందికి, MRO గారికి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే ఈరోజు అందరికీ తెలుసు 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్రంలో మోడీ గారి దగ్గర నుంచి, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి, జిల్లాలో మంత్రుల దగ్గర నుంచి, అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే దాకా ఈరోజు ఈ జాతీయ పతాక ఆవిష్కరణ జరుగుతున్న విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నా. నిజంగా జాతీయ పతాక ఆవిష్కరణ ఇంతమంది అఫీషియల్స్ ముందు, ఇంతమంది ప్రజల ముందు ఆవిష్కరించేటువంటి గౌరవాన్ని నాకు ఇచ్చినటువంటి నా గూడూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా పాదాభివందనాలు తెలియజేస్తున్నా. మీ అందరి సహాయ సహకారాలతో ఈరోజు ఈ జెండా ఎగరేసే అదృష్టం నాకు ఇచ్చారు. రెండోసారి కూడా ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందరో మహనీయుల త్యాగఫలం ఈరోజు మనకి స్వాతంత్రం వచ్చింది. ఎందువల్లంటే ఆ మహానుభావులు ఆనాడు పోరాడకపోతే ఈరోజు ఇంకా కూడా మనం బ్రిటిష్ వారి కింద బానిసలుగా ఉండేటువంటి పరిస్థితి ఉండేదని చెప్పి ఒకసారి మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నా. ఆ రోజు అహింసా మార్గంలో కొంతమంది పోరాడితే, హింసా మార్గంలో
కొంతమంది పోరాడితే ఈ స్వాతంత్రం మనకి సిద్ధించిందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఉదాహరణకి అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్ గారు, ఝాన్సీ లక్ష్మీబాయి ఇలాంటి పెద్ద పెద్ద పోరాట యోధుల యొక్క త్యాగఫలం ఈరోజు మనకి స్వాతంత్రం వచ్చిందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందువల్లంటే ఆ మహానుభావుల పోరాటమే చేయకపోతే మన పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉండే పరిస్థితి అని చెప్పి మీకు అందరూ కూడా గుర్తు చేస్తున్నా. ఇప్పుడే మా సబ్ కలెక్టర్ గారు చెప్పారు, ఈ యొక్క రాష్ట్రంలో కావచ్చు, ముఖ్యంగా గూడూరు నియోజకవర్గంలో ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, గవర్నమెంట్ చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి కూడా మీకు పూర్తిగా ఈరోజు వివరించాలని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా మేము చెప్పేది ఒకటే, ఈరోజు మోడీ గారు మన ప్రధానమంత్రిగా ఉండడం మనందరి యొక్క గర్వ కారణం. ఎందువల్లంటే మీకు తెలుసు, పాకిస్తాన్ వాళ్ళని ఏ విధంగా బుద్ధి చెప్పాడో మొత్తం యావత్ ప్రపంచ దేశంలో కూడా భారతదేశం అంటే ఒక గౌరవంగా నిలబడి ఉన్నామంటే అది మోడీ గారి చొరవ అని చెప్పి చెప్పేదానికి నేను ఎక్కడ కూడా వెనకట్లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇలాంటి ప్రధాని మనకుండడం నిజంగా భారతీయులుగా మన అదృష్టం అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. ఈరోజు మన పైన పాకిస్తాన్ వాళ్ళు యుద్ధం ప్రకటిస్తే కొన్ని రోజుల్లోనే తోక ముడిచి వెనక్కి పంపినటువంటి ధైర్యశాలి ధీరుడు మన మోడీ గారు అని చెప్పి చెప్పక తప్పదని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఇప్పుడే మా సబ్ కలెక్టర్ గారు చెప్పారు, ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు ఈ రాష్ట్రం చేస్తుంది. మీకు తెలుసు, ఈరోజు ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరగని చోట ఎన్నికలు జరిగి ఈరోజు గెలుపు దిశగా పనిచేస్తుంది అని చెప్పేదానికి గర్వపడుతున్నాం. ఫస్ట్ టైం 30 సంవత్సరాల చరిత్రలో ప్రజాస్వామ్యం డాక్టర్ బాబాసాహెబ్ గారు అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం ఎలక్షన్లు జరిపి ఎలక్షన్లో మంచి మెజార్టీ సాధించినటువంటి వాళ్ళుగా ఈరోజు మేము తలెత్తుకొని ఉన్నామంటే అది మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి కృషి, ఆయన చేస్తున్నటువంటి ఫలితం అని చెప్పి చెప్పేదానికి ఎక్కడ కూడా తగ్గట్లేదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. మొత్తం ప్రతి నెల పెన్షన్లు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మేము గెలిచిన తర్వాత ఖచ్చితంగా పెన్షన్లు పెంచుతాం అని చెప్పి మాట ఇచ్చారు. అందరూ కూడా ఏం పెంచుతాడయ్యా, రాష్ట్ర పరిస్థితి బాగలేకపోతే అని చెప్పి అందరూ కూడా హేళన చేశారు. చెప్పిన తర్వాత గెలిచిన వెంటనే ముసలి వాళ్లకు అలాగే వితంతువులకి 1000 రూపాయలు పెంచినటువంటి మంచి మనిషి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పక తప్పదని చెప్పి తెలియజేస్తున్నారు. అట్లాగే డయాలసిస్ ఉన్నటువంటి వారికి 10,000 రూపాయలు పెన్షన్ ఇచ్చినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే వికలాంగులకి 3,000 నుంచి మరొక 3,000 పెంచి 6,000 రూపాయలు ఇచ్చినటువంటి ఘనత కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే బెడ్ రెస్టెడ్ పూర్తిగా ఆరోగ్యం క్షీణించి లేని వాళ్ళకి నెలకి 15,000 రూపాయలు ఇచ్చేటువంటి ఘనత కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని తెలియజేస్తున్నా. నేను తెలియజేస్తున్నా, ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఈ విధంగా పెన్షన్ పెంచేటువంటి పరిస్థితి లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా. దానికి కారణం ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి కృషి, ఆయన చెప్పిన మాట మీద నిలబడేటువంటి గుణం ఉంది కాబట్టి ఈరోజు ఆ కార్యక్రమాలు ఆ విధంగా జరిగాయని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు ఈ గూడూరు కాన్స్టిట్యున్సీలో మొత్తం 38,597 మందికి పెన్షన్లు ఇస్తున్నాం. 38,590 మందికి పెన్షన్లు ఇస్తున్నాం. దాదాపు నెలకి 16,57,43,000 రూపాయలు పెన్షన్స్ ఈ గూడూరు నియోజకవర్గంలో మనం పేదవాళ్ళకి ఇస్తున్నాం అని చెప్పేదానికి నిజంగా గర్వపడుతున్నాం. అట్లాగే ఈరోజు మత్స్యకారుల భరోసా దాదాపు 22,062 మందికి ఈరోజు మత్స్యకారుల భరోసా దాదాపు 4,52,00,000 మంది 52,40,000 రూపాయలు ఈరోజు ఇస్తున్నామని చెప్పేదానికి గర్వపడుతున్నాం. అట్లాగే ముఖ్యంగా గూడూరులో గతంలో ఉన్నటువంటి 5 రూపాయలకు అన్నం పెట్టి అన్నా క్యాంటీన్ ఎత్తేస్తే గెలిచిన వెంటనే చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన ఈ గూడూరులో పేదవాళ్లు 5 రూపాయలకు అన్నం తినేటువంటి అన్నా క్యాంటీన్ ని ప్రారంభించామని చెప్పి ధైర్యంగా తెలియజేస్తున్నాం. అట్లాగే హౌసింగ్
హాస్టలింగ్ విషయంలో ఎస్సీలకి, బీసీలకి, ఎస్టీలకి 75,000 రూపాయలు, ఎస్సీ బీసీలకి 50,000 రూపాయలు అదనంగా ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారని చెప్పి చెప్పక తప్పదని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే దీపం పథకం కింద 59,360 మందికి దాదాపు ఇక్కడైతే 40 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని చెప్పి ధైర్యంగా మేము తెలియజేస్తున్నాం. అట్లాగే తల్లికి వందనం దాదాపు 32,617 మందికి ఈ నా గూడూరు కాన్స్టిట్యున్సీలో దాదాపు 48 కోట్ల మొత్తం మీద 32,217 మందికి ఇస్తున్నారు. మొత్తం 48,92,55,000 రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారు చెప్పిన ప్రకారం ఎంతమంది బిడ్డలు చదువుతుంటే అన్ని 15,000 రూపాయలు మీ అకౌంట్లో వేస్తామని చెప్పి మహిళలకు మాటిచ్చాడు. అందరూ హేళన చేశారు. ఆయన ఆడిస్తాడా, ఆయన అబద్ధం చెప్తాడని చెప్పి చాలా మంది ప్రతిపక్షాలు ఆయన గురించి విమర్శించాయి. కానీ గెలిచిన వెంటనే ఈరోజు మే గ్రామాలకు వెళ్తుంటే ప్రతి ఇంట్లో అడుగుతుంటే అయ్యా మాకు 2 బిడ్డలు, మాకు ఈరోజు తల్లికి వందనం పడింది, మా ఇంట్లో 5 మంది బిడ్డలు మా అందరికీ పడింది అని చెప్పి సంతోషంగా ఈరోజు గ్రామాల్లో ఆడవాళ్ళు పొందిస్తున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఏమైనా ఉన్నాడంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పక తప్పదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే ఈరోజు బ్యాంక్ లింకేజ్ దగ్గర నుంచి ప్రతి ఆడవాళ్ళు ధైర్యంగా బ్యాంకులకు వెళ్ళి వస్తున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారి పుణ్యమని చెప్పక తప్పదని చెప్పి మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఎంతో మంది చనిపోయిన కుటుంబాలకి దాదాపు కొన్ని లక్షల రూపాయలు సహాయం చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారిని చెప్పక తప్పదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే సీఎం రిలీఫ్ ఫండ్ దాదాపు 1,50,00,000 రూపాయలు ఈ కాన్స్టిట్యున్సీలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారని చెప్పి ధైర్యంగా తెలియజేస్తున్నాం. పేదవాళ్ళు ఎంతో మంది మా దగ్గరికి వస్తుంటారు. వచ్చి అయ్యా మాకు హాస్పిటల్లో ఎందుకు ఖర్చు అయిందంటే అది ఖచ్చితంగా మేము 4 రోజులు టైం తీసుకుని అందరికీ డబ్బులు ఇప్పించేటువంటి బాధ్యత ఈరోజు మేము చేస్తున్నాం అని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం. అట్లాగే ఏదైనా ఆరోగ్యం సరిలేకపోతే అది 10 లక్షలైనా 15 లక్షలైనా 20 లక్షలైనా అక్కడ నుంచి ఎల్ఓసి తీసుకొచ్చి హాస్పిటల్కి ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పుణ్యం ఈరోజు చేస్తున్నాం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఇన్ని కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయంటే అది ఎన్డీఏ గవర్నమెంట్ యొక్క పూర్తి సహాయ సహకారాలు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎన్డీఏ గవర్నమెంట్ మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ బాబు గారి సహాయ సహకారాలతో ఈ రాష్ట్రం ఈరోజు ఎంతో అభివృద్ధి పదం వైపు నడుస్తుందని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం. అట్లాగే పంచాయతీ మరియు ప్రాజెక్ట్ రోడ్లు దాదాపు 39 కోట్లతో ఈరోజు ఈ కాన్స్టిట్యున్సీలో చేశామని చెప్పి గర్వంగా తెలియజేస్తున్నాం. అలాగే గ్రామీణ నీటిపారుదల శాఖ ఆర్డబ్ల్యూఎస్ సంబంధించినటువంటి దాదాపు 8,37,95,000 రూపాయలు ఈ నియోజకవర్గంలో మేము గెలిచిన సంవత్సరం 3 నెలలు చేశామని చెప్పి ధైర్యంగా తెలియజేస్తున్నాం. అట్లాగే ఇరిగేషన్ దాదాపు 16,23,50,000 రూపాయలు ఇరిగేషన్ వర్క్ చేశామని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం మేము ఈరోజు. అట్లాగే 16 ఫైనాన్స్ తరఫున దాదాపు 49 కోట్ల రూపాయలతో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చేశామని చెప్పి ధైర్యంగా తెలియజేస్తున్నాం. అట్లాగే ఈరోజు ముఖ్యంగా డ్రోన్లు ఈ యొక్క గూడూరు కాన్స్టిట్యున్సీలో దాదాపు 4-5 డ్రోన్లు ఈరోజు రైతులకు ఇచ్చామని చెప్పి చెప్పేదానికి మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం. అట్లాగే R&B సంబంధించినటువంటి దాదాపు 4,11,00,000 గతంలో మీరు చూశారు. రోడ్లు ఎన్ని గుట్టలు పడ్డాయో మీ అందరికీ తెలుసు. దాంట్లో ఒక్క పార కూడా మట్టి అయిన పరిస్థితి గత 5 సంవత్సరాలు తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు గెలిచిన వెంటనే ఎక్కడైతే R&B రోడ్డు గుంటలు పడ్డాయో అవన్నీ కూడా పూర్తిగా పూర్తి చేసిన పరిస్థితి చెప్పి మేము తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఏదైతే గుంటలు పూడ్చామో ఆ రోడ్లన్నీ కూడా మళ్ళీ ఈ యొక్క రోడ్లు R&Bలో శాంక్షన్ చేసి పూర్తిగా రిపేర్ చేస్తామని చెప్పి నేను మీ అందరికి కూడా తెలియజేస్తాను. పూడికి 97 కోట్ల రూపాయలు ఇచ్చారని చెప్పి నేను గర్వంగా తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా పురపాలక సంఘంలో దాదాపు అన్ని వార్డుల్లో పూడికలు తీసేందుకు 69 లక్షలతో పూడికలు తీయించారని చెప్పి చెప్తున్నా. అట్లాగే ముఖ్యంగా
ఇక్కడ సెంట్రల్ లైటింగ్ దాదాపు 70 లక్షలతో సెంట్రల్ లైటింగ్ కూడా టెండర్లు అయిపోయినాయి. త్వరలో అవి కూడా సెంట్రల్ లైటింగ్ పూర్తి చేస్తామని చెప్పి ధైర్యంగా తెలియజేస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా ఈ యొక్క నెక్స్ట్ మంత్ 1వ తేదీ నుంచి దాదాపు 5 కోట్లతో ఈ గూడూరు టౌన్లో సిమెంట్ రోడ్లు అలాగే కాలువల నిర్మాణాలు చేపడతామని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. అలాగే పార్కుల అభివృద్ధి కూడా దాదాపు 29 లక్షల రూపాయలు కేటాయించామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే మా ఆర్డీఓ గారు మా సబ్ కలెక్టర్ గారి సహాయ సహకారాలతో నీటిపారుదల శాఖ అంటే నీళ్లు సంబంధించిన ఒక్కోటి 80,60,000 రూపాయలు ఖర్చు చేశామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. 75 లక్షలకి ఈరోజు విద్యుత్ శాఖ ద్వారా డెవలప్మెంట్ చేశామని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే మేము వచ్చిన తర్వాత ఏపీఎస్ఆర్టీసీ నూతన బస్సులు 30 బస్సులు వేసాం. దాదాపు 18 కోట్ల రూపాయల వ్యయంతో 30 బస్సులు గూడూరు నియోజకవర్గంలో వేశానని చెప్పి ధైర్యంగా నేను చెప్తున్నా. అట్లాగే హాస్పిటల్ వాకాడులో 5 కోట్ల 10 లక్షలు పెట్టి కొత్త హాస్పిటల్ కూడా నేను ఓపెన్ చేశానని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా క్రిస్ సిటీ ప్రాజెక్టు కింద 2,500 ఎకరాలు తీసుకొని 1,100 కోట్ల రూపాయలకి సంబంధించినటువంటి డబ్బులు వాళ్ళకి ఇచ్చామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా కృష్ణపట్నం పోర్టు చెన్నై కారిడార్కి సంబంధించినటువంటి 1,356 కోట్లు ఈరోజు వర్కులు జరుగుతున్నాయని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. అలాగే దువరాజపట్నం సంబంధించినటువంటి పోర్టు సంబంధించినటువంటి 3,500 కోట్లు కూడా మనకి శాంక్షన్ ఇచ్చారని చెప్పి మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నా. అలాగే ఈ యొక్క సంక్షేమ వస్తువుల కింద ఆ యొక్క హాస్టల్కి దాదాపు 90 లక్షలతో రిపేర్లు కూడా చేశామని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగా మహిళలకి ఉచిత బస్సు ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి మహిళలకి ఉచిత బస్సు సౌకర్యాన్ని ఈ గవర్నమెంట్ ఇచ్చిందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రజలందరూ ప్రశాంతంగా ఉన్నారు. ఎక్కడ కూడా టెన్షన్ లేదు, భయం లేదు. పోయిన 5 సంవత్సరాల్లో మొత్తం భయపడతా బతికినటువంటి రోజులు కూడా ఒకసారి మీ అందరికి కూడా గుర్తు చేస్తున్నా. కానీ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్, పవన్ కళ్యాణ్ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ఏమేమి కావాలో అవన్నీ కూడా ప్రజాస్వామ్యం ప్రకారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం అమలవుతున్నాయని చెప్పి దానికి గర్వంగా ఉందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఈరోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆ యొక్క అమరవీరులు మహనీయుల్ని ఒకసారి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలని నేను తెలియజేస్తున్నా. ఈరోజు ఈ ఎగిరే జెండా కేవలం ఈ యొక్క గాలి వల్ల ఎగట్లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈ ఎగిరే జెండా ఈ యొక్క భారతదేశ స్వాతంత్రం కోసం ఎంతో మంది ప్రాణాలు అర్పించినటువంటి ఊపిరితో ఈ జెండా ఎగురుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. వాళ్ళందరి యొక్క మహానుభావులు త్యాగదనుల స్ఫూర్తిని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. ప్రతి ఒక్కరికి కూడా దేశం మీద భక్తి పెరగాలని చెప్పి నేను తెలియజేస్తున్నా. మన దేశం ప్రపంచ దేశాల్లో అగ్ర దేశంగా ఉండాలని చెప్పి అందరూ కూడా తోడ్పాటు చేయాలని చెప్పి మనందరూ కూడా కోరుతున్నా. కాబట్టి మీకు అందరికీ ఒకటే తెలియజేస్తున్నా, అందరూ కూడా దేశాన్ని ప్రేమించాలి. అందరికీ తెలుసు, మీ అందరికీ తెలుసు స్వాతంత్ర దినోత్సవం అంటే ఊరికే మనం జెండా ఎగరేసుకోవడం కాదు. గతంలో ఈ స్వాతంత్రం ఏ విధంగా వచ్చింది, ఎంతమంది స్వాతంత్రం కోసం బలయ్యారనేది కూడా ఒకసారి నెమరు వేసుకోవాల్సిన అవసరం కూడా మీ అందరికీ ఉందని చెప్పి తెలియజేస్తున్నా. ఎందుకంటే చెప్పాల్సిన అవసరం మనకు ఉంది. ఏదో ఈ రోజు వచ్చేసి జెండా ఎగిరేసి వెళ్ళిపోవడం కాదు. ఈ యొక్క భారతదేశం ఏ విధంగా అభివృద్ధి చెందాలి, అభివృద్ధిలో మన భాగం ఎంత అనేది కూడా ఆలోచించాలని చెప్పి నేను తెలియజేస్తున్నా. కొత్తగా పేదవాళ్ళని ఆదుకునేందుకు P4 పథకాన్ని ఈ యొక్క ముఖ్యమంత్రి గారు పెట్టారని చెప్పి నేను తెలియజేస్తున్నా. దానికి కూడా మా సబ్ కలెక్టర్ గారు ఎంతో మందితో మాట్లాడి అందరినీ కూడా భాగస్వామ్యం చేసే విధంగా ఈరోజు కృషి చేస్తున్నందుకు మా సబ్ కలెక్టర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నేను చెప్పకూడదు కానీ మా గూడూరులో పనిచేసిన సబ్ కలెక్టర్స్ ఈరోజు మంచి స్థాయిలో ఉండాలని చెప్పి ఒకసారి గుర్తు చేస్తున్నా. మా సార్ కూడా ఆ స్థాయి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నా. ఎందుకంటే మంచి ఆఫీసర్, ఎక్కడ కూడా వివాదాలు లేకుండా గూడూరులో బాగా పనిచేసినటువంటి IAS అధికారి మన
సార్ అని చెప్పి నేను తెలియజేస్తూ ఖచ్చితంగా భగవంతుడి దయ వల్ల మా సార్కి మంచి భవిష్యత్తు కలగాలని చెప్పి ఆయన్ని రిక్వెస్ట్ చేస్తూ మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు మళ్ళీ మా సార్కి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఉదాహరణ ఒకటే మేము చెప్పేది, ఈ గ్రౌండ్ గతంలో ఏ విధంగా ఉండింది, ఈరోజు ఏ విధంగా ఉంది మీరు చూశారు. ఒక పక్క చూడండి ఏ విధంగా గ్యాలరీ కట్టించాము, అలాగే లోపల జిమ్ ఒకటి కట్టించాం, జిమ్ పెట్టించాం, అలాగే ఓపెన్ జిమ్ అక్కడ పెట్టించాం. ఈ గోడ జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి గోడ కట్టించాం. ఎందువల్ల చెప్తున్నా అంటే ఈ సున్నం అంతా కూడా గతంలో ఎవరు పట్టించుకున్న పరిస్థితి లేదు. లోకల్ గా మీ అందరి యొక్క దయ వల్ల, మీ అందరి సహాయంతో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నేను నా గూడూరికి ఏం చేయాలంటే ముందు గ్రౌండ్ బాగా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాలు చేశానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే నా బాధ్యత. గూడూరులో పుట్టి మీ అందరి దయ వల్ల ఒకసారి మున్సిపల్ చైర్మన్ గా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు మీరందరూ కూడా. కాబట్టి మీ రుణం ఎంత చేసినా తీర్చుకోలేదని చెప్పి నేను తెలియజేస్తున్నా. మీ అందరి యొక్క పూర్తి సహాయ సహకారాలు ఈ యొక్క గూడూరు నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అధికారులకి, అనాధికారులకి, ముఖ్యంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ కూడా 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ, పత్రికల వారికి, మీడియా మిత్రులు కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయా. మీ కృషి ఎనలేదు. ఎందువల్లంటే ఎక్కడ కూడా ఏ నెల్లూరులో, తిరుపతిలో తప్ప, నెల్లూరులో తప్ప ఈ విధమైనటువంటి మీటింగ్ ఎక్కడ జరగదు. మన గూడూరులో జరుగుతుందంటే పాత ఉన్నప్పటి నుంచి పాత ఎమ్మెల్యేలు, పాత సబ్ కలెక్టర్స్ ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళ యొక్క ఆనవాయితీ తప్పకుండా ఇది కార్యక్రమాన్ని ఇక్కడ చేస్తూ ఉన్నాం. ఇది కంటిన్యూ, ఎవరు ఏ అధికారి వచ్చినా కంటిన్యూ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ మరొకసారి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ. కూడా ఓన్ చేసుకున్నారు ఈ గూడూరు ప్రజలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత ఈ కార్యక్రమంలో ఇప్పుడు
ఈ కార్యక్రమం బాగా జరగాలంటే పిల్లలను ప్రోత్సహించాలి, అభినందించాలి. అందుకు మీరందరూ కూడా కోఆపరేట్ చేయాలని కోరుకుంటూ, పిల్లలందరూ క్రమ పద్ధతిలో ఉంటూ మీ టీచర్స్ ఇచ్చినటువంటి సజెషన్. మన ప్రియతమ నాయకులు సునీల్ గారు, అదేవిధంగా మన జేసీ గారు, కమిషనర్ గారు, మన డిఎస్పీ మేడం గారు, ఇలాగా మనకి కనిపించేటటువంటి. ఇప్పుడు మీ ఫ్రెండ్ వాళ్ళ నాన్న ఉన్నారుగా, అతను పొద్దున ఆఫీస్కి వెళ్ళి ఈవినింగ్ మరి క్షేమంగా రావాలంటే నేను అక్కడ 24 hours వర్క్ చేయాలమ్మా. జీవితంలో ఎలాగైనా బతకచ్చు, కానీ నిజాయితీగా, ధైర్యంగా దేశం కోసం బతకడం అనేది అల్టిమేట్ లివింగ్. సర్వ్ ద పీపుల్, డై ఫర్ ద కంట్రీ, లివ్ లైక్ ఎ లెజెండ్. మేరా భారత్ ఏం లేదు మేజర్, మా అబ్బాయి గుర్తొస్తున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడో ఏమో. మేజర్ సంకేత్, ఇప్పుడు మీరు చేయబోయే మిషన్ చాలా ప్రమాదకరమైనది. మీకేం భయం లేదా? నాది ఒక్కటే కోరిక సార్, చావు నా ఎదురుగా ఉన్నప్పుడు నా కళ్ళలో పేరుకుండకూడదు, నా మూతి మీద చిరునవ్వు ఉండాలి, నా చేయి నా మీసం మీద ఉండాలి సార్.
नमो
నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు మన గూడూరులో ఇంత బాగా ఏర్పరిచినటువంటి మన రెవెన్యూ డిపార్ట్మెంట్కి, అలాగే సహకరిస్తున్నటువంటి ప్రతి డిపార్ట్మెంట్కి పేరు పేరు ధన్యవాదాలు. మీడియా ప్రతి కార్యక్రమానికి ఇచ్చేసి కార్యక్రమం విజయవంతం ప్రెసిడెంట్ నుండి ప్రధానమంత్రి వరకు, కామన్ మ్యాన్ నుండి కోటీశ్వర్ వరకు ప్రతి ఒక్కరూ దీన్ని ఆలోచించిన వాళ్ళే. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలే ప్రభువులు, అంటే బై ద పీపుల్, ఫర్ ద పీపుల్, ఆఫ్ ద పీపుల్. ప్రజెంట్ దీని అర్థం బై ద పాలిటిక్స్, ఫర్ ద కమ్యూనిటీ, ఆఫ్ ద రిలీజన్ గా మారిపోయింది. దీనికి కారణం ఎవరు? Ladies and gentlemen, do you love me? Do you love your mommy and daddy? Why not? So that. Do you love Mother India? You too love India.
హై స్కూల్. జగతా
పౌరుష జ్వాలలు రగిలించింది, పోరాటాలను సిగొలిపింది.
పడమే నా కష్టం పరముక్తి సుట్టిగా ఉన్నది చట్టం వచ్చకుంటేనే కర్మం పరకష్టం వచ్చిన నచ్చిన ఇండియన్స్ మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ అరే జనగణ మనముల జాగృతి నింపి జెండా గాథలు చెప్పుకొని జయ హే జయ జయ హే జననీయని జయ గీతంబులు పాడుకుని పావన చరితం పరిమళ భరితం అఖండ
భాండమని ఇది అక్షయామృత భాండమని పాడుదమా స్వేచ్ఛా గీతం ఎగరేయుదమా జాతి పతాకం. భారతదేశంలో ఈ రోజు నలుమూలల ఈ మూవెన్నరు వివిధ నాయకుల సమక్షంలో ఈ రోజు మనం ఈ యొక్క 79వ స్వాతంత్ర వేడుకలు జరుపుకుంటాం. వారందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మనం ప్రతి డిపార్ట్మెంట్ నుంచి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వారిని దయచేసి అందరూ కూడా వెంకటేశ్వర్లు గారు ఎంఈఓ1 దక్కిలి మండలం నుంచి వారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఎంతో చక్కటి ప్రతిభతో మండలాన్ని ముందుకి కొనసాగిస్తున్నటువంటి ఎంఈఓ1 దక్కిలి గారికి స్వాగతం. నెక్స్ట్ బి ప్రదీప్ కుమార్ ఎంఈఓ2 బాలాయపల్లి మండలం. ప్రదీప్ కుమార్ సార్ త్వరగా రావాలి. వెల్కమ్ సార్. నెక్స్ట్ శ్రీ పి శ్రీనివాసులు డేటా ఎంట్రీ ఆపరేటర్ ఎంఈఓ వాకాడు. నెక్స్ట్ సి బాబయ్య గారు ఎంఈఓ2 వెంకటగిరి మండల్. నెక్స్ట్ వై కుమార్ గారు హెచ్ఎం జెడ్పీ హై స్కూల్ దీపాలెం జీసీ మండలం. వై కుమార్ సార్ దీపాలెం జీసీ హై స్కూల్. థ్యాంక్ యూ సార్. వీళ్ళందరూ కూడా హై స్కూల్ హెడ్ మాస్టర్స్ ఎంఈఓలు కుమార్ గారు శ్రీనివాసులు గారు అమ్మడి శ్రీనివాసులు గారు హెచ్ఎం హై స్కూల్ గూడూరు. శ్రీమతి వి స్వర్ణలక్ష్మి గారు హెచ్ఎం జెడ్పీ. మీరు సర్టిఫికేట్స్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. నెక్స్ట్ స్వర్ణలక్ష్మి గారు, అలాగే శ్రీమతి ఎస్కే మస్తాన్ బి గారు పీడి అయ్యవారిపాలెం, శ్రీ పి శ్రీనివాస గారు డేటా ఎంట్రీ ఆపరేటర్. ఎస్ఎస్సి స్టూడెంట్స్ టాపర్స్ ఎం శేఖర్ 584 మార్కులు మెట్టు చిట్టమూరు మండల్. నెక్స్ట్ ఎన్ రమ్యశ్రీ 572 మార్కులు జెడ్పీ గర్ల్స్ హై స్కూల్ చెన్నూరు గూడూరు మండలం. కె బాలశివ 536 మార్కులు జెడ్పీ హై స్కూల్ దుగరాజపట్నం వాకాడు మండల్. ఎన్ రమ్యశ్రీ 572 మార్కులు జెడ్పీ గర్ల్స్ హై స్కూల్ చెన్నూరు. డివిఎస్ గుణధర్ 582 మార్కులు ఎంజేపీఏ పిఐ కోట. వారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. ఎన్ అభిలాష్ బాల్ బ్యాడ్మింటన్ 9th క్లాస్ జెడ్పీ హై స్కూల్ ప్లస్ చిల్లకూరు స్టేట్ లెవెల్ 3rd. ఈ యష్మిత హై జంప్ 10th క్లాస్ జెడ్పీ హై స్కూల్ గుణపాడు స్టేట్ లెవెల్. నెక్స్ట్ పి జాషువా కబడ్డీ. పి శ్రీనివాసులు హాకీ జెడ్పీ హై స్కూల్ గూడూరు స్టేట్ లెవెల్. యు కౌసల్య యు దీపిక ఫ్లోర్ హాకీ జెడ్పీ గర్ల్స్ హై స్కూల్ గూడూరు స్టేట్ లెవెల్. నెక్స్ట్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ రెడీగా ఉండాలి. డాక్టర్ ఎం పద్మావతి మెడికల్ ఆఫీసర్ పిఎస్సి చిత్తమూరు. నెక్స్ట్ డాక్టర్ ఏ లీలాకృష్ణ. వీళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా హార్దిక శుభాకాంక్షలు తెలియజేయడమైంది. అత్యున్నతమైనటువంటి సర్వీసెస్ అందిస్తూ పిల్లలు అత్యధిక మార్కులు సంపాదించుగాను, అలాగే స్పోర్ట్స్ గేమ్స్ లో స్టేట్ లెవెల్ డిస్ట్రిక్ట్ లెవెల్లో మంచి పర్ఫార్మెన్స్ చూపించి మన గూడూరుకి మంచి పేరు తెచ్చారు. గర్ల్స్ హై స్కూల్ గూడూరు, అలాగే జెడ్పీ హై స్కూల్ చిల్లకూరు ప్లస్ గుణపాడు హై స్కూల్ జెడ్పీ హై స్కూల్ గూడూరు. వీరందరికీ కూడా పేరు పేరున లీలాకృష్ణ మెడికల్ ఆఫీసర్ పిఎస్సి గూడూరు. ఏ నాగజ్యోతి సిహెచ్ఓ పిహెచ్సి జీకేపల్లి. టి సుశీల గారు పిహెచ్సి బంగారుపేట. ఎం జ్యోతి గారు స్టాఫ్ నర్స్ పిహెచ్సి గుణపాటిపాళెం. ఎన్ శ్రీకాంత్ గారు ఎంపీహెచ్ఏ పిహెచ్సి వరగలి. కె శాలిని ఎంఎల్హెచ్పి పిహెచ్సి బాలెడిపాళెం. పి గీతాంజలి పిహెచ్ఎస్
పిఎస్సి బాలాయపల్లి, సిహెచ్ రాజేష్, ఎస్ఏడబ్ల్యూ పిఎస్సి చింతవరం. వీరందరూ కూడా మెడికల్ డిపార్ట్మెంట్లో వారి యొక్క సేవలను గుర్తించి వారికి ఈరోజు ప్రశంసా పత్రాలు గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ సబ్ కలెక్టర్ గారు, డిఎస్పీ గారు వారి చేతుల మీదుగా అందజేస్తున్నాం. వీరందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ ఏరియా హాస్పిటల్ గూడూరు డిఆర్ఎస్ రమేష్ గారు, డెర్మటాలజిస్ట్, ఎం మస్తానయ్య గారు, కెప్టెన్ 104 కల్లీబిడ్డ ఎక్స్ప్రెస్, ఎం ధనలక్ష్మి గారు, స్టాఫ్ నర్స్, బి మీనాక్షి గారు, శానిటేషన్, సిహెచ్ జగదీష్ ప్రతాప్ గారు, సీనియర్ అసిస్టెంట్. కె సాయి వినోద్ కుమార్ గారు, సూపర్వైజర్ ఏరియా హాస్పిటల్. నెక్స్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ రెడీగా ఉండాల్సిందిగా కోరుకుంటున్నాం. తక్కువ పెట్టాం ఎందుకన్నా పోలీస్ డిపార్ట్మెంట్ అసలు పీసీ గూడూరు 1 టౌన్ పిఎస్, ఎన్ శిరీష డబ్ల్యూపీసీ గూడూరు 1 టౌన్ పిఎస్, ఎంవి కృష్ణారావు పీసీ గూడూరు టౌన్ 2 టౌన్ యూపీఎస్, వై చంచయ్య పీసీ గూడూరు 2 టౌన్, అలాగే సిహెచ్ సీనయ్య పీసీ గూడూరు రూరల్ పిఎస్, వి శ్రీనివాసులు పీసీ గూడూరు రూరల్ పిఎస్. వీరిని వేదిక మీద సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. టి మనోహర్ పోలీస్ కానిస్టేబుల్ వాకాడ్ పిఎస్, కె వెంకటేశ్వర్లు పీసీ వాకాడ్ పిఎస్, ఎస్కే జాకీర్ పీసీ కోట పిఎస్, కె కృష్ణవేణి పీసీ కోట పిఎస్, ఎం తులసి గారు పీసీ చిట్టమూరు పిఎస్, జీవీఎల్ ప్రసూన గారు చిట్టమూరు పిఎస్, ఎన్ సురేంద్ర పీసీ వెంకటగిరి పిఎస్, కె వరప్రసాద్ గారు పీసీ వెంకటగిరి పిఎస్, కె పవిత్ర గారు పీసీ బాలాయపల్లి పిఎస్, టి కృష్ణకుమారి బాలాయపల్లి పిఎస్, బివి రత్నం గారు పీసీ డక్కిల్ పిఎస్, ఎం లక్ష్మీదేవి గారు పీసీ డక్కిల్ పిఎస్. వీరందరినీ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వీరందరూ కూడా అత్యుత్తమ సేవలు అందించి ఈరోజు ప్రశంసా పత్రాలు అందుకుంటున్నారు. వీరికి ఈ సభాముఖంగా వీరికి ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాం. నెక్స్ట్ గూడూరు మున్సిపాలిటీ సిబ్బంది రెడీగా ఉండాలి. గూడూరు మున్సిపాలిటీ గూడూరు మున్సిపాలిటీ సిబ్బంది ఎప్పుడు కూడా ముందుగా ఉంటూ ప్రతి కార్యక్రమంలో కూడా చురుగ్గా పాల్గొంటారు. శ్రీ కె రాము గారు జూనియర్ అసిస్టెంట్ గూడూరు మున్సిపాలిటీ, శ్రీ మురళి సీనియర్ అసిస్టెంట్ గూడూరు మున్సిపాలిటీ, బి కీర్తి ప్రియ డేటా ఎంట్రీ ఆపరేటర్ గూడూరు మున్సిపాలిటీ. వీరిని వేదికగా ఆహ్వానిస్తున్నాం. పి నాగకోటేశ్వరరావు సిస్టమ్ మేనేజర్ గూడూరు మున్సిపాలిటీ. వీరందరినీ కూడా వేదిక మీద ఆహ్వానిస్తూ మీరు ప్రశంస జరుపుకోవడానికి సహకారం అందించారు, వారికి ధన్యవాదాలు. అలాగే ఎం సాంబశివయ్య మేనేజర్ వెంకటగిరి మున్సిపాలిటీ, ఎస్కే జమీర్ అసిస్టెంట్ ఇంజనీర్ వెంకటగిరి మున్సిపాలిటీ, పి చిరంజీవి వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ వెంకటగిరి మున్సిపాలిటీ. వీరిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. నెక్స్ట్ డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీస్ గూడూరు రెడీగా ఉన్నారు. డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీస్ గూడూరు, వాతలూరు ప్రియా వార్డ్ ఉమెన్ అండ్ వీకర్ సెక్షన్ గూడూరు డివిజన్. నెక్స్ట్ ఎస్ ఉమా మహేశ్వరరావు డిప్యూటీ ఎంపీడీఓ ఎంపీపీ వాకాడు, కె శ్రీనివాసులు మండల్ కోఆర్డినేటర్ బాలాయపల్లి, పి మురళీకృష్ణ జూనియర్ అసిస్టెంట్ ఎంపీపీ చిట్టమూరు, ఎస్ సుబ్రహ్మణ్యం పంచాయత్ సెక్రటరీ ఉడతవరిపాళెం చిలకూరు మండల్, సిహెచ్ మోపూర్ గ్రామ పంచాయతీ ఆఫ్ డక్కిల్ మండల్, సిహెచ్ సురేష్ బాబు సెక్రటరీ దుగరాజపట్నం, జి రాజేశ్వరి పంచాయత్ సెక్రటరీ చిలికంపాడు ఆఫ్ వెంకటగిరి మండల్, జి మమత పంచాయత్ సెక్రటరీ కామకూరు బాలాయపల్లి మండల్, సిహెచ్ శ్రీలక్ష్మి వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ సెక్రటరీ దీపాళెం 2, ఏ రవి పంచాయత్ సెక్రటరీ సిద్ధవరం.
వీరిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. అలాగే వై హరికృష్ణ పంచాయత్ సెక్రటరీ కందలి, వీరిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. వీరందరూ ఈరోజు ప్రశంసా పత్రాలు అందుకొని వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. నెక్స్ట్ సబ్ కలెక్టర్ ఆఫీస్ గూడూరు. సబ్ కలెక్టర్ ఆఫీస్ గూడూరు శ్రీమతి కె శిరీష గారు డిఏఓ, వారిని వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. శిరీష మేడం గారు, కంగ్రాచులేషన్స్. సిహెచ్ సుబ్బరాయుడు డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే, చెంగల్ రాణి డిప్యూటీ తహసీల్దార్ గారు, జి వందన సీనియర్ అసిస్టెంట్, జి గోపి ఈడిఎం, బి హర్షవర్ధన్ రెడ్డి జూనియర్ అసిస్టెంట్ కమ్ సిఏ సబ్ కలెక్టర్ ఆఫీస్ క్యాంప్ ఆఫీస్ గూడూరు, జి శంకరయ్య గారు విఆర్ఏ, ఎం ముచ్చాలయ్య గారు విఆర్ఏ, వారిని కూడా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. రెవెన్యూ డిపార్ట్మెంట్కి ప్రత్యేకంగా అభినందనలు. వారికి ఈరోజు ప్రశంసా పత్రం అందుకుంటున్నటువంటి వారందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఇంకా మరికొందరు శ్రీమతి వి విజయలక్ష్మి తహసీల్దార్ బాలాయపల్లి మండల్, వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. కె శ్రీనాథ్ గారు ఆర్ఐ బాలాయపల్లి, పి సాయి చైతన్య విఆర్ఓ జయంపు విలేజ్, కోవూరు కృష్ణయ్య విఆర్ఓ నిండలి, కీర్తిప్రియ రామలార్ సమయాల రామయ్య విఆర్ఏ, సయ్యద్ మొహమ్మద్ రఫీ డిప్యూటీ తహసీల్దార్, ఎన్ ప్రసన్న కుమార్ విఆర్ఏ మొలగనూరు, వై జగదీష్ విలేజ్ సర్వేర్ వెంబలూరు, పి పెంచలయ్య విఆర్ఓ దగ్గువోలు, వీరిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. తర్వాత ఐ అశోక్ కుమార్ రెడ్డి జూనియర్ అసిస్టెంట్ వెంకటగిరి, డి వెంకట సుబ్బరాయలు విఆర్ఓ పాలెంకోట వెంకటగిరి మండల్, డి పూర్ణచంద్ ఎంఆర్ఐ చిల్లకూరు, పి కిరణ్ తేజోమై విఆర్ఓ కనుపూరు, వీరిని వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. నెక్స్ట్ మల్లికార్జున డిప్యూటీ తహసీల్దార్ కోట మండల్, టి వాసయ్య జూనియర్ అసిస్టెంట్ తహసీల్దార్ ఆఫీస్ కోట, కెవి రమణయ్య తహసీల్దార్ ఆఫీస్ కోట, ఎం నరేష్ డిప్యూటీ తహసీల్దార్ చిట్టమూరు, ఎం శ్రీనివాసులు విఆర్ఓ ఉప్పలమర్తి చిట్టమూరు మండల్, వీరిని సాధారణంగా ఆత్మీయంగా వేదిక ఆహ్వానిస్తున్నాం. వీరందరూ వచ్చి ప్రశంసా పత్రాలు అందుకోవాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ సర్వే డిపార్ట్మెంట్. మండల్ సర్వేయర్ తహసీల్దార్ ఆఫీస్ వెంకటగిరి, పి శకుంతల మండల్ డిప్యూటీ సర్వేయర్ తహసీల్దార్ ఆఫీస్ వాకాడు, ఎస్కే మౌలాలి విలేజ్ సర్వేయర్ వింజివాక కోట, పివి దిలీప్ కుమార్ విలేజ్ సర్వేయర్ రామలింగాపురం గూడూరు, వీరిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఈరోజు చాలా సంతోషంగా గౌరవ శాసనసభ్యులు గారు అలాగే గౌరవ సబ్ కలెక్టర్ గారి చేతుల మీదుగా ఈరోజు అవార్డ్స్ అందుకుంటున్నారు. వీరందరికీ కూడా ప్రత్యేకంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. కంగ్రాచులేషన్స్. ఏ భార్గవి విలేజ్ సర్వేయర్ వరగలి, కె ప్రవీణ్ విలేజ్ సర్వేయర్ పెట్లూరు విలేజ్, వీరిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ప్రవీణ్ గారు కె విలేజ్ సర్వేయర్ పెట్లూరు. నెక్స్ట్ హౌసింగ్ డిపార్ట్మెంట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ గూడూరు డివిజన్ ఆఫీస్, ఎం నావూరయ్య వర్క్ ఇన్స్పెక్టర్ వెంకటగిరి రూరల్ మండల్, వీరిని కూడా సాధారణంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. నెక్స్ట్ పిఆర్ఐ డివిజన్ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పిఆర్ఐ డివిజన్, కె చంద్రశేఖర్ గారు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పిఆర్ఐ సబ్ డివిజన్ వెంకటగిరి, ఎంఎన్ దీపాంజలి సీనియర్ అసిస్టెంట్ పిఆర్ఐ డివిజన్ గూడూరు, ఈ శిల్ప ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 బాలరెడ్డిపాలెం. ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్
నుంచి ఆహ్వానిస్తున్నాం. పి రాజేశ్వరి టైపిస్ట్ గూడూరు డివిజన్, ఆర్ వెంకటేశ్వర్లయ్య గ్యాంగ్ మజ్దూర్ గూడూరు డివిజన్, వీరిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. నెక్స్ట్ ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు రెడీగా ఉండాలి. ఎల్ స్వరూపరాణి సూపర్వైజర్ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ గూడూరు అండ్ కోట. బి జయశ్రీ అంగన్వాడీ యాక్టివిస్ట్ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ గూడూరు అండ్ కోట. ఎల్ సుభాషిణి అంగన్వాడీ యాక్టివిస్ట్ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ గూడూరు అండ్ కోట. నెక్స్ట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ రెడీగా ఉండాల్సిందిగా కోరడం అయింది. వ్యవసాయ కళాపల్లి యు వేదాద్రి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గూడూరు. కె జై తుంబి మండలి. ఎం ప్రమీల పుట్టమరాజు వారి కంట్రిగా గూడూరు, వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. నెక్స్ట్ ఏ సనత్ కుమార్ గారు, సంతన్ కుమార్ మేడం ఇక్కడ చూడండి, సంతన్ కుమార్ గారు ఏఈ ఇంజనీర్ ఇరిగేషన్ చిత్తమూరు, వారిని ఆహ్వానిస్తున్నాం. నెక్స్ట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వెంకటగిరి అండ్ ఎస్బి డివిజన్ నంబర్ 4 గూడూరు. ఎన్ సంపత్ కుమార్ గారు అసిస్టెంట్ ఇంజనీర్ పీజీపీ డివిజన్ వెంకటగిరి. నెక్స్ట్ ఆర్టీఓ గూడూరు వారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. సిహెచ్ ప్రశాంతి జూనియర్ అసిస్టెంట్. ఎం శ్రీనివాసులు హెచ్జి హోంగార్డ్. ఎం శ్రీనివాస్ హోంగార్డ్ శాంసన్. వీరందరికీ కూడా సాధారణంగా వీరిని ఆహ్వానిస్తున్నాం. మీరు ఈరోజు ఇక్కడ సర్టిఫికేట్స్ తీసుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, మీ అందరికీ కూడా కొత్తగా. నెక్స్ట్ ఏపీ ఎస్పీడీసీఎల్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి ఆహ్వానిస్తున్నాం. జి నారాయణ జూనియర్ అసిస్టెంట్ డివిజన్ ఆఫీస్ గూడూరు. కె మహేశ్వరయ్య లైన్ ఇన్స్పెక్టర్ గూడూరు 1 టౌన్ 1. బట్ట సునీల్ కుమార్ జేఎల్ఎం గ్రేడ్ 2 వాకౌట్ సెక్షన్. జి వినోద్ కుమార్ జేఎల్ఎం గ్రేడ్ 2 వెందోడు ఆఫ్ రూరల్. నెక్స్ట్ ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ నుంచి జి నందకుమార్ గారు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆఫీస్ గూడూరు. టి చంద్రశేఖర్ గారు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్డబ్ల్యూఎస్ అండ్ సబ్ డివిజన్ వెంకటగిరి. ఎస్కే సర్తాజ్ షనీఫ్ జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్డబ్ల్యూఎస్, వీరిని సాధారణంగా స్టేజ్ మీద ఆహ్వానిస్తున్నాం. నెక్స్ట్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వై నాగరత్న గారు బిహెచ్ఏ. ఎం నరసయ్య విలేజ్ హార్టికల్చర్ మన్నూరు ఆర్ఎస్కే. నెక్స్ట్ ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి రెడీగా ఉండాలని కోరుకుంటున్నాం సార్. డి విజయ్ కుమార్ ఎల్ఎఫ్ ఫస్ట్ ర్యాంక్. నెక్స్ట్ ఎం శ్రీనివాసులు ఎఫ్ఎం ఫస్ట్ ర్యాంక్. సిహెచ్ శ్రీనివాసులు ఎఫ్ఎం. కంగ్రాచులేషన్స్ సార్, మీ అందరికీ కూడా ఈరోజు గౌరవ శాసనసభ్యులు గారు అలాగే సబ్ కలెక్టర్ గారు డిఎస్పీ గారు మా చేతుల మీదుగా మీరందరూ కూడా ఈరోజు ఈ యొక్క ప్రశంసా పత్రం అందుకుంటున్నారు. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ గారు. జూనియర్ అసిస్టెంట్ ఎస్డిఎల్సి వెంకటగిరి. ఈ రవీంద్రయ్య చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కురుగొండ. జి వెంకటేశ్వర్లు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆల్తూర్పాడు, వీరిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. నెక్స్ట్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ బీసీ వెల్ఫేర్ ఎం గజేంద్ర బాబు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ బాయ్స్ హాస్టల్ కోట. నెక్స్ట్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఎస్సీ వెల్ఫేర్. తర్వాత వెటర్నరీ హాస్పిటల్. నెక్స్ట్ ఎన్జిఓస్ గూడూరు రెడీగా ఉండవలసింది. గౌరవ డివిజన్ స్థాయి అధికారులు అలాగే ఈ కార్యక్రమంలో కోఆపరేట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అభినందనీయులు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ రోజు క్లైమేట్ కూడా మనకి చాలా సహకరించింది. ఎంతో ఆహ్లాదంగా ఆనందంగా ఈ కార్యక్రమం జరుపుకునే దానికి దోహదపడటం అనేది జరిగింది. ఎవరు కూడా ఇబ్బంది పడకుండా చాలా చక్కటి వాతావరణంలో ఈ కార్యక్రమం జరిగింది. వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఎం గజేంద్ర బాబు ఏ రమణమ్మ కుక్, వీరిని వేదికగా ఆహ్వానిస్తున్నాం. నెక్స్ట్ ఏరియా వెటర్నరీ హాస్పిటల్ నుంచి శ్రీ బి
హర్షవర్ధనం, ఆఫీస్ సబార్డినేట్ యాతలూరు యు శ్రీనివాసులు విఎల్ఓ, శ్రీ డాక్టర్ ఏ ఉదయ్ చైతన్య వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ అంకులపాటూరు, శ్రీమతి జయలక్ష్మి ఆఫీస్ అటెండెంట్, వీరిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. నెక్స్ట్ ఎన్జిఓస్ గూడూరు నుంచి వేదిక వద్దకు రావాల్సిందిగా కోరడమైంది. కృపా సేవ చారిటబుల్ ట్రస్ట్ గూడూరు టౌన్, వీరిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా గ్రీన్ ఫౌండేషన్ కోటా వారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అనౌన్స్ చేయడం జరుగుతుంది. దయచేసి వచ్చి మెమెంటో అందుకోవాల్సిందిగా కోరుచున్నాం. అందుకోవచ్చు. అందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 99వ సంవత్సరం జరుపుకున్నాం మనం. ఈ వేడుకలకు హాజరైన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వేదిక మీద ఉన్నటువంటి అందరి నాయకులకు ధన్యవాదాలు. నెక్స్ట్, ఈరోజు ప్రదర్శించినటువంటి ప్రతి పాట కానీ మది నిండా దేశభక్తితో మీరు ఇక్కడికి ఇచ్చేశారు. మంచి పాటలతో మీరు అలరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ మెమోంటోస్ ఉన్నాయి. ఇక్కడ కూడూరు విద్యార్థులను వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. సిఎస్ఎం స్కూల్ విద్యార్థులు వేదిక మీదకి రావాలి. మెమోంటో అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. సిఎస్ఎం స్కూల్ విద్యార్థులు వేదిక మీద రాసుకోవచ్చున్నాం. వారి హెడ్ మాస్టర్ శ్రీనివాస గారిని ఆహ్వానిస్తున్నాం. హై స్కూల్ వాళ్ళ విద్యార్థుల్ని ఆహ్వానిస్తున్నాం. శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులు వచ్చి మెమోంటో అందుకోసంగా కోరుచున్నాం. వారి స్టాఫ్ ను కూడా పిలుస్తున్నాం. నెక్స్ట్, జిఎస్ఆర్ఎం హై స్కూల్ విద్యార్థుల వేదికగా ఆహ్వానిస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది భావించి భుజాల మీద వేసుకొని ఆయన చక్కగా నిర్వహిస్తారు. వారికి వారి స్టాఫ్ కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే పోలీస్ శాఖ ఇక్కడ డిసిప్లిన్ మెయింటైన్ చేసి ఈ కార్యక్రమం సజావుగా జరగడానికి స్టాల్స్ ఏర్పాటు చేశారు. కప్మా వాళ్ళు, అక్షయ్ పాత్ర ఫౌండేషన్, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, అలాగే మహిళా డ్రాయింగ్ కాంపిటీషన్, జెడ్పీ హై స్కూల్ తిరుపాళ్యం, అప్పాడి మేఘన 8th క్లాస్ వీరిని కూడా మేము వేదికగా ఆహ్వానిస్తున్నాం. స్కౌట్స్ విద్యార్థులు రావాలి. థ్యాంక్ యూ. స్కౌట్ విద్యార్థులు శ్రీదేవి గారు పిఎంసి స్కూల్ నుంచి శ్రీదేవి గారు వీళ్ళని గైడ్ చేస్తున్నారు. వారికి ధన్యవాదాలు. ఓకే సార్, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం సార్. ప్లీజ్ వెల్కమ్ సార్. చూస్తారు, స్టాల్స్ దగ్గర రెడీగా ఉండాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్. నాన్న అటు అయిపోతుంది సార్. మేడం కొద్దిగా మీరు లోపలికి వెళ్ళండి సార్. కొద్దిగా సార్ అందరూ ఒకసారి
సార్ ఇటో కొద్ది సార్ ఎక్స్ప్లెయిన్ చేయాలి కొంచెం జరిగింది అట్లా వెళ్తాను వస్తున్నాను షుగర్లెస్ రైస్ ఇంట్లో కూడా ఇలా ఏం బాగాలేదు అంటే దంపించడం కూడా పూర్తి స్థాయిలో కాకుండా మేడం కొద్దిగా మేడం సేల్స్ కూడా అవుతున్నాయి సార్ వీక్లీ మార్కెటింగ్ ఓకేనా ఓకే మేడం మేడం చూసుకుంటారా కొద్ది సైడ్కి ఉండండి మేడం కొద్ది సైడ్కి ఉండండి ఇక్కడ పెట్టినాం అది అలాంటివన్నీ ఓకే నలుగురు సార్ చాలా వాళ్ళు వేస్తున్నాను నాకు కూడా పెడతాను ఇప్పుడు రా ఓకే ఇప్పుడు కొట్టండి మొత్తం పంపుతారా ముందు 50 యాక్సిడెంట్ మీకు ఎలా ప్రాఫిట్ వస్తుంది కొద్దిగా లోపలికి వెళ్ళాలి ప్రోగ్రామ్స్ పెట్టినప్పుడు మగ్గం మీద होटल में आपने किस तरह पूरी सिल्क में हैंडमेड హ్యాండ్మేడ్ మళ్ళీ ఈ సేల్ ఎక్కడెక్కడ చేస్తున్నారు మీరు ఎక్కడే సేల్ చెన్నూరుతో పాటు ఎక్కడైనా చేస్తున్నారా అవుతున్నాయి కలెక్టరేట్ ఆన్లైన్ సేల్ చేస్తున్నారు ఆన్లైన్ సేల్ మీరు మోటివేట్ చేయండి ఆన్లైన్ బాగా సేల్ అలాంటి సాడీస్కి చాలా డిమాండ్ మోడర్న్ అండ్ సాడీస్కి డిమాండ్ ఆన్లైన్ కూడా अच्छे पात्र చేస్తున్నారా ఇక్కడ अच्छे पात्र एवरीडे वन डे white dress yes उसको नहीं मसाला
చెప్పేవాడు మా ఓం సార్ బాగుజని యాప్ ద్వారా మేము ఈ మన మహిళలందరూ చేసే మా ప్రొడక్ట్స్ అన్నీ ఆన్లైన్లో చేయించి ఆ పర్చేస్ చేయించినందువల్ల 3 లక్షలు పై చిలుకు చేయించాను సార్ స్టేట్ వైజ్గా. మాకు గిన్నీస్ బుక్ రికార్డ్ కూడా వచ్చింది సార్. ఈ మన పొదుపు మహిళలు తయారు చేసే వస్తువులని అవన్నీ కలిపి బావుజని అనే ఒక యాప్ని క్రియేట్ చేశాం సార్. ఆ యాప్లో ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేసి బావుజని మహిళా దినోత్సవం అవన్నీ పర్చేస్ చేసినందుకు మాకు గిన్నీస్ బుక్ రికార్డ్ కూడా ఓకే సార్.